డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. రాజకీయాల కోసం తెలంగాణ పరువు తీయొద్దని హరీష్ రావు అంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తారో లేదో చెప్పకుండా కేసీఆర్ చెప్పిన దాన్నే హరీష్ మళ్లీ చెప్పారని కాంగ్రెస్ ఎంపీ చామల మండిపడ్డారు. కేసీఆర్ గారు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పరిపుష్టిని సాధించారు. జిఎస్డిపి గ్రోత్ రేట్లో, పర్ క్యాపిటా గ్రోత్ రేట్లో దేశానికే మార్గదర్శకంగా ఈ తెలంగాణను నిలిపారు కేసీఆర్ గారని ఇలా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టోనీ బ్లేర్ చెప్పిండ్రు. ఈ దేశంలో పేరుగాంచిన దువ్వూరి సుబ్బారావు గారు చెప్పిండ్రు. నువ్వు దోలుకొచ్చుకున్న గెస్ట్లే చెప్పిండ్రు. నువ్వు మాట్లాడేది నిజమా? ఆ ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు మాజీ ప్రధాని చెప్పేది నిజమా? ఎందుకు ఆ చిల్లర మాటలు మాట్లాడతావు? రాష్ట్రం పరువు తీయకు రాజకీయాల కోసం. ఈ రాష్ట్రం గొప్పగా ఉన్నది ఆర్థికంగా అని మాజీ ప్రధాని, మాజీ ఆర్బీఐ గవర్నర్లు ఒకవైపు కితాబిస్తుంటే నువ్వు రాజకీయాల కోసం ఎందుకు ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? రాష్ట్ర ప్రజల పరువు ఎందుకు తీస్తున్నావు? రాష్ట్రం యొక్క గౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీళ్లు నిజాల మీద అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే చర్చ చేద్దాం, ఎవరు ద్రోహియో ప్రజలే తెలుసుకుంటారు, ఎందుకంటే మన చర్చల ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పడం జరిగింది. మీరు తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని చెప్పి నిన్న మీ మామ కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఈరోజు మళ్ళా రిపీట్ చేస్తూ మీరు తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలంటే అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలన్న చెప్పిదాన్ని మాట్లాడకుండా మీరు మాట్లాడుతారు. మీ హయాంలో ఏం జరిగిందో మర్చిపోయారు, ఇప్పుడు ఏం మాట్లాడినా చెల్తుంది అని చెప్పి మీరు మాట్లాడినట్టుగా ఉంది తప్ప మీ హయాంలో ఏ రోజు కూడా మీరు సక్రమైన పాలన అందియలేదు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 23లో ఓడగొట్టి కాంగ్రెస్ ప్రజాపాలన తెచ్చుకుందే ఒక మంచి పాలన కావాలని. ఇప్పుడు 2 ఏళ్ళు కాకముందే మీరు ఓర్వలేక రోజు తప్పుడు ప్రచారం చేస్తుర్రు.